రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల పాలనలో ఎంత అభివృద్ధి జరిగింది, తర్వాత టీడీపీ గవర్నమెంట్లో ఏడాదిలో ఏ అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో నూతనంగా ఏర్పడి మరి కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి నేరుగా వచ్చి తీసుకుని లబ్ధిదారు చాలా సంతోషంగా ఉండేవారు. మరి ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఇస్తారని చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లాలో ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అయితే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మా రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేసి అయితే మా గ్రామంలో సుమారుగా ఒక 2-3 సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. అభివృద్ధి అయితే పెద్దగా జరగలేదని చెప్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ పనితీరు ఎలా ఉందని అనుకుంటున్నారు? మా స్థానిక ఎమ్మెల్యే సుభాష్ గారి పనితీరు అయితే ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పరంగాను, తర్వాత అతను సొంత నిధులతో కూడా ప్రజలకి మెరుగైన సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఉపాధి కోసం ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఉపాధి జాబ్ మేళలు నిర్వహించి కొంచెం యువతకి ఎక్కువ ఉద్యోగావకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు కావాలనుకుంటున్నారా, ఒక రాజధాని కావాలనుకుంటున్నారా? రాష్ట్రానికి 3 రాజధానులు అయితే అటు విశాఖ, కర్నూలు, విజయవాడ 3 రాజధానుల అభిప్రాయం చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి గత ప్రభుత్వం 3 రాజధానులు ఉండాలని నిర్ణయించుకుంది. ఉంటే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిన. మరి ఈ ప్రభుత్వం ఎక్కువ అమరావతి వైపు మొగ్గు చూపి అమరావతి రాజధాని చూపుతుంది. మరి చూడాలి ఈ 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తవుతుందా ఏం చేస్తారని చూడాలి. ఏపీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు పూర్తి చేస్తాయని అన్నాయి. మరి వీళ్ళు కూడా పూర్తి చేస్తాను, ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. చూద్దాం ఎంతవరకు పూర్తి చేస్తారు. కూటమి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు కలిసి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, మేము ఖచ్చితంగా కలిసే ఉంటాం, ఇంకో 15 సంవత్సరాలు కూటమి పరిపాలనే కొనసాగుతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఏంటి అనేది రాబోయే కాలం చెప్తుంది.